అనగనగా ఒక నది ఒడ్డున ఒక జామున్ చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కోతి నివసించేది. ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే ఆ చెట్టు కోతికి ఆహారం, ఆట, ఆనందం అన్నీ అయింది. ఒకరోజు నదిలోంచి ఒక మొసలి బయటకు వచ్చి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంది. కోతి దాన్ని చూసి, "ఓ మొసలి, స్వాగతం, నువ్వు నా అతిథివి. ఈ జామున్ పండ్లు రుచి చూడవయ్యా" అని ఆహ్వానించింది. మొసలి పండు తిని వాటి రుచి చూసి ఆశ్చర్యపోయింది. "ఈ పండ్లు అద్భుతంగా ఉన్నాయి, రేపు మళ్ళీ రావచ్చా?" అని అడిగింది. కోతి నవ్వుతూ, "ఇప్పటి నుండి నువ్వు నా స్నేహితుడివి, ఎప్పుడైనా వచ్చి పండు తినవచ్చు" అని చెప్పింది. అలా ప్రతిరోజూ మొసలి చెట్టు దగ్గరకు వచ్చేది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తియ్యటి పండ్లు తింటూ స్నేహాన్ని పెంచుకున్నారు. ఒకరోజు మొసలి కొన్ని పండ్లు ఇంటికి తీసుకెళ్లి తన భార్యకు ఇచ్చింది. ఆమె వాటిని తిని ఆనందించింది. కాని లోలోపల ఇలా అనుకుంది, "ఈ కోతి ప్రతిరోజూ ఇంత తియ్యని పండ్లు తింటుంది, దాని మాంసం ఇంకా రుచిగా ఉంటుందేమో." తరువాత రోజు మొసలి భార్య తన భర్తను చూసి, "నేను చాలా నీరసంగా ఉన్నాను. వైద్యుడు చెప్పాడు, కోతి గుండె తింటేనే నేను కోలుకుంటాను. నువ్వు ఆ కోతి గుండెను తీసుకురావాలి" అని పట్టుబట్టింది. మొసలి దిగ్భ్రాంతి చెందింది. తన స్నేహితుణ్ణి ఎలా మోసం చేయగలదు? కాని భార్య వినకపోవడంతో చివరికి ఆమె కోరికకు లొంగిపోయింది. అది కోతి దగ్గరకు వెళ్ళి, "మిత్రమా, నా భార్య నీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటోంది. ఈ రాత్రి భోజనానికి నిన్ను ఆహ్వానించింది" అని చెప్పింది. కోతి ఆనందంగా అంగీకరించింది. "కాని నాకు ఈత రాదు, ఎలా వస్తాను?" అని అడిగింది. మొసలి, "నా వీపు మీద కూర్చో, నేను నిన్ను నది దాటిస్తాను" అని చెప్పింది. అవి ప్రయాణం మొదలుపెట్టాయి. నది మధ్యలోకి చేరుకున్నప్పుడు మొసలి లోతుకు వెళ్లడం ప్రారంభించింది. కోతి భయపడి, "మిత్రమా, నెమ్మదిగా వెళ్ళు, నేను మునిగిపోతాను" అని అంది. మొసలి విచారంగా నిజం చెప్పేసింది. "నా భార్య అనారోగ్యంతో ఉంది, ఆమె కోలుకోవాలంటే నీ గుండె కావాలి." కోతి వెంటనే తెలివిగా ఆలోచించి, "అయ్యో, ముందే చెప్పి ఉంటే నా గుండెను సంతోషంగా ఇచ్చేవాళిని. కానీ నేను నా గుండెను చెట్టు పైభాగంలో భద్రంగా దాచిపెట్టాను. పద, వెనక్కి వెళ్ళి తీసుకువద్దాం" అని అంది. మూర్ఖపు మొసలి కోతి మాటలు నమ్మి వెనక్కి తిరిగింది. నది తీరానికి చేరగానే కోతి ఒక్క గెంతు వేసి చెట్టుపైకి ఎక్కిపోయింది. "మూర్ఖుడా, ఎవరైనా తమ గుండెను బయటకు తీస్తారా? వెళ్ళు, నీ భార్యకు చెప్పు, నీ భర్త మూర్ఖుడే కాకుండా మోసగాడని" అని అంది. మొసలి తన తప్పు గ్రహించి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీతి సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.